Tier 1. Question paper number 1 to 9. 1 to 9. Yes. The first one is error location. Sudama. Error location. Yes. The lady was knocked down by a speeding car. Upon crossing the road. Kadu mitrama. While crossing the road. Kauna. The lady was knocked down by a speeding car while crossing the road. Upon kadaya. Kauna. Third one lo error undi. Upon kadu while. Yes. Question number 2. Grandfather led a peaceful life after his retirement from the army. Emayo error em kanapatlede. Chudama. Rendama. Grandfather led a peaceful life. Yes. After his retirement from the army. No problem. No error. Yes. You are right, my dear friends. Yes. Don't errors అయిపోయాయి. Third one కదమ్మా. Come on. Welcome, my dear friends. Since my father was an immigrant from India అన్నాడు. అంటే ఇండియా నుంచి వచ్చినాడు అని అర్థం. కాబట్టి వాడు ఇమిగ్రెంట్ అవుతాడు, ఎమిగ్రెంట్ అవడు. ఇమిగ్రెంట్ ఫ్రమ్ ఇండియా. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ సెకండ్ ఆప్షన్. ఎమిగ్రెంట్ అంటే నేను ఇక్కడ ఉండి హీజ్ అన్ ఇమిగ్రెంట్ అండి అంటాను. ఒక అతను అమెరికాలో ఉన్నాడు. ఇక్కడ ఇండియాలో ఉన్నాను కాబట్టి వాడు నాకు ఎమిగ్రెంట్. అదే అమెరికాలో ఉన్న వాడికి వాడు ఇమిగ్రెంట్. ఇక్కడి నుంచి పోయేవాడిని ఎమిగ్రెంట్ అంటాను. అక్కడ ఉన్న వాడిని ఇమిగ్రెంట్ అంటాను. కాబట్టి సిన్స్ మై ఫాదర్ వాజ్ అన్ ఇమిగ్రెంట్ ఫ్రమ్ ఇండియా he brought his Indian culture and tradition to the United States with him. Question number 4. At night the winding roads can make driving up a mountain ammo రాత్రి పూట మౌంటైన్ పైకి ఆ రోడ్లలో ప్రయాణం అంటే ఎలా ఉంటుందయ్యా అంటే ట్రెచరస్, చాలా డేంజరస్గా ఉంటుంది. అబ్నాక్సియస్ అంటే అగ్లీగా ఉండదు, బీస్ట్లీగా అంటే వైల్డ్గా ఉండదు, కేర్ ఫ్రీ అస్సలు కాదు. కాబట్టి ఏం తీసుకుందాం నాన్న, ఇట్స్ ఏ ట్రెచరస్ జర్నీ. క్వశ్చన్ నెంబర్ 5. వావ్, స్టూపర్ అనే పదం ఇచ్చాడు. అంటే ఏం లేదు, అన్కాన్షియస్నెస్. ఏంటది? అన్కాన్షియస్నెస్. అన్కాన్షియస్నెస్ మనం స్లీప్ అని కూడా అనుకోవచ్చుగా. స్లీప్లో కూడా అన్కాన్షియస్ అయ్యగా, కాబట్టి స్లంబర్. కాన్షియస్నెస్ కాదు, అన్కాన్షియస్నెస్. దట్ ఈజ్ ఎ స్లీప్, స్లంబర్. ఓకేనా, మత్తులో ఉండడం, ఏ పని చేయకుండా ఉండడం. దట్ ఈజ్ స్టూపర్, అన్కాన్షియస్నెస్, స్లీప్. కాబట్టి ఏం తీసుకున్నాను నేను? స్లంబర్. ఆపోజిట్ ఏమవుతుంది? సెన్సిబిలిటీ అవ్వచ్చు, లైవ్లీనెస్ అవ్వచ్చు, కాన్షియస్నెస్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే. నా నెక్స్ట్ వన్, 6th వన్, సటల్. చాలా డెలికేట్, విపరీతమైన డెలికేట్గా ఉంటే సటల్ అంటాం. అయితే వీడు ఈ సటల్ని ఎలా ఇచ్చాడంటే హ్యాష్, ఓపెన్, ఇగ్నోరెంట్ కాదు, సటల్ అనే పదానికి ఏమిచ్చాడు? అండర్ స్టేటెడ్ అని ఇచ్చాడు. అంటే చాలా తేలికైనది, లైట్గా ఉన్నది అని అర్థం. 4th ఆప్షన్. 7th క్వశ్చన్, సలన్గా ఉండడం అంటే బ్యాడ్ టెంపర్డ్ అని ఒక అర్థం. గ్లూమీ అని ఒక అర్థం వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఆపోజిట్ అడిగాడు కాబట్టి గ్లమ్గా, క్రాబీగా కాదు, దట్ ఈస్ అగ్రీబుల్ తీసుకోండి. వాడి ఉద్దేశం అది. ఓకేనా? నాట్ అగ్రీబుల్, డిస్హార్మోనీ అని అర్థం సల్ అనేటువంటి ఉద్దేశం. అగ్రీబుల్ అంటే హార్మోనీ అని అర్థం. ఓకేనా? సో యాక్సెప్టింగ్, అన్యాక్సెప్టింగ్గా వచ్చింది. కావున అగ్రీబుల్. క్వశ్చన్ నెంబర్ 8. సమండ్ ఆపోజిట్, డిస్మిస్డ్, యాక్సెప్టెడ్, రిజెక్టెడ్. సమండ్, డిస్మిస్డ్. At the drop of hat, without any hesitation, immediately. That is correct, absolutely right. First one. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. At the drop of hat, without any hesitation, instantly. Show outward respect to someone కాదు. Forcibly let go of something కాదు. A mistake which is, ఇవన్నీ కాదండి, తెలిసిపోతుంది కదా. At the drop of a hat అంటే అర్థం without any hesitation, instantly అని అర్థం. That is a first one. Number 10. బీట్ ఏ డెడ్ హార్స్, చచ్చిన గుర్రాన్ని కొట్టేస్తున్నాడు. ఇంకా షో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ క్రుయాలిటీ, నో. ఎక్స్ప్లాయిట్ సమ్వన్ టు ద పాయింట్ ఆఫ్ కిల్లింగ్ హిమ్, నో. టు యూజువల్లీ డ్వెల్ ఆన్ ఏ సబ్జెక్ట్ ఫార్ బియాండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ రెజల్యూషన్. అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాని మీదే చేయడం. ఇప్పుడు అది లేదు, అవుట్డేటెడ్ అయ్యా, అబ్సల్యూట్ అన్నా ఇంకా దాని మీదే ఉండడం. దట్ ఈస్ బీటింగ్ ఏ డెడ్ హార్స్. ఇంకా చచ్చిన పవన్ ఎందుకు చంపుతావు? ఓకే. దట్ ఈస్ టు యూజువల్లీ డ్వెల్ ఆన్
ఏ సబ్జెక్ట్ ఫార్ బియాండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ రెజల్యూషన్ అయినా కూడా ఇంకా నువ్వు దాన్ని పట్టు కూర్చున్నావు. దట్ ఈజ్ థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 11. టు గివ్ అప్, ఐ గేవ్ అప్ డ్రింక్స్ మెనీ ఇయర్స్ ఎగో. ఐ గేవ్ అప్ డ్రింక్స్ తప్పే ఉందయ్యా, బాగానే ఉందిగా. ఐ గేవ్ అప్ డ్రింక్స్, ఐ గేవ్ అప్ డ్రింకింగ్ అందాం, అదొక హ్యాబిట్ అవుతుంది. ఓకే, ఐ గేవ్ అప్ డ్రింక్స్ కాదు, ఐ గేవ్ అప్ డ్రింకింగ్, తాగడాన్నే మానేశాను అని చెప్పడం. 12th one, రాహుల్ వెంట్ అవుట్ వితౌట్ సేయింగ్ గుడ్ బై. బాగుంది, వితౌట్ ఈవెన్ సెట్ గుడ్ బై కాదు, రాహుల్ వెంట్ అవుట్ వితౌట్ సేయింగ్ గుడ్ బై. వితౌట్ అనేది ఒక ప్రిపోజిషన్ అయ్యా, పక్కన వెర్బ్ ప్లస్ ఐఎన్జీ వచ్చింది, అందులో తప్పేముందంట, నో ఎర్రర్. రాహుల్ వెంట్ అవుట్ వితౌట్ సేయింగ్ గుడ్ బై, కరెక్ట్ నాన్న, అబ్సల్యూట్లీ రైట్, కరెక్ట్, టేక్ ఇట్, నో ఎర్రర్, నో ఇంప్రూవ్మెంట్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 13. A person or thing that is likely to cause harm, అవతల వాళ్ళకి హార్మ్ చేస్తే మెనాస్ అంటాం. మనం మెనాస్ గురించి, ఒమినస్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువ వాడితే భవిష్యత్తులో మనకి మెనాస్ అవుతుంది, థ్రెట్ అంటాం దాన్ని. ఏమంటాం? థ్రెట్. దట్ ఈజ్ ఫ్యూచర్ థ్రెట్. కార్డియల్ అంటే తెలుసుగా మీకు, కార్డియల్ అంటే దట్ ఈజ్ లవబుల్, హాట్లీ. ఎస్. అండ్ బ్లిత్ అంటున్నాడు. బ్లిత్ అంటే ఏంటంటే కేర్లెస్. ఫెస్టివల్ ఈజ్ నథింగ్ బట్ ఫెస్టివల్, అది బ్లిత్, కార్డియల్ కాదు, దట్ ఈస్ మెనాస్. ఫస్ట్ ఆప్షన్. నౌ మై డియర్ ఫ్రెండ్, క్వశ్చన్ నెంబర్ 14. హ్యావింగ్ ఆర్ ఇన్వాల్వింగ్ అన్ ఎక్స్ట్రీమ్ ఆర్ ఇర్రేషనల్ ఫియర్, ఫియర్ అట, ఎవర్షన్ అట ఉంటే ఫోబియా అంటాం. దాన్నే మనం ఏమంటే ఇక్కడ ఫోబిక్. అది ఫుల్ కాదు, ఫుల్ హార్డీ కాదు, స్టౌట్ కాదు, వ్యాలియంట్ కాదు, దట్ ఈస్ ఫోబియా ఆర్ ఫోబిక్. బిరీవింగ్, BEREAVING, ఎవరైనా కోల్పోయినప్పుడు దాన్ని బిరఫ్ట్ ఆఫ్ అంటాం. దగ్గర వాళ్ళు పోయారు, డిమైస్ అంటాం. బిరీవ్డ్ ఆఫ్, బిరఫ్ట్ ఆఫ్. స్పెల్లింగ్ మరొకసారి చెప్తున్నాను, BEREAVING, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. డెలిజెన్స్ అన్నప్పుడు పలకడం డెలిజెన్స్ అని పలుకుతాం, కానీ DILIGENCE, DI పలకడం అలా పలుకుతాము, కానీ స్పెల్లింగ్ ఇలాగే ఉంది, DILIGENCE. I have taken out my earbuds so I can listen for announcement and stay poised and vigilant. Correct. I have taken my earbuds so I can listen for announcements and stay poised అన్నాడు. YZX. సెకండ్ ఆప్షన్. చదువుకున్నాయా మీరు? చదవండి ఒకసారి. ఎస్. ఏమని చదువుతున్నారు? I have taken out my earbuds so I can listen for announcement and stay poised and vigilant. Yes, you are right. YZX. 18th one. In the northeast, the sun rises as early as 4 in the morning. As early as 4 in the morning. And in winter it sets, very good, by 4 in the evening. ZYX, that is the third option. చదవండి మీరు ఒకసారి. In the northeast, the sun rises as early as 4 in the morning, and in winter it sets by 4 in the evening. ZYX. Question number 19. The majestic Asiatic lions roam the sanctuary అన్నాడు. ROAM V1. V1 వచ్చినప్పుడు ఏం రావాలయ్యా? ఎస్టర్డేస్ పేపర్, ప్రీవియస్ పేపర్లో కూడా మాట్లాడుకున్నాం, టీచర్స్ అక్కడ. V1 ఈజ్ ఈక్వల్ టు MER ప్లస్ V3 అయ్యా. Asiatic lions which are majestic. The sanctuary is the place where the sanctuary is roamed by majestic Asiatic lions. Have been roaming కాదండి, కాబట్టి థర్డ్ ఆప్షన్ చదవయ్యా. థర్డ్ ఆప్షన్ ఒకసారి చదువుకో. The sanctuary is roamed by majestic Asiatic lions. That is the third one. So that I am going with that one. Now, question number 20. How old is your grandmother? Navneet asked her. Navneet asked her how old her grandmother is. కాదు నాన్న, has been కాదు నాన్న, was రావాలి. So that Navneet asked her how old her grandmother was. అది కరెక్ట్. ఇంకొక ఆన్సర్ చెప్పండి. Navneet asked her grandmother's age. అంతే. Navneet asked
హెర్ గ్రాండ్ మదర్స్ ఏజ్, అది కూడా కరెక్ట్. ఓకేనా? సో దట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, నవనీత్ ఆస్క్డ్ హెర్ హౌ ఓల్డ్ హెర్ గ్రాండ్ మదర్ వాజ్. సో దట్ ఈస్ 20th. Now 21st, the promises of nuclear power, premises are promises, has so far outweighed, so less, so near kaadu, so far outweighed all of these concerns, and India has reason to be proud of its technology and determination to look for non-fossil, what they are, in its energy planning, non-fossil alternatives చూసుకోవాలి. However, with rapid progress in technology in other renewable energy sources such as wind and solar power, the collapse of oil prices and the expansion in gas projects as a viable and clean alternative, that promise ఏమైందయ్యా, has dimmed. ఆ ప్రామిస్ తగ్గిపోయింది. ఒకసారి మళ్ళా చెబితే కానీ క్లారిటీ రాదు. The promises of nuclear power has so far outweighed all of these concerns, and India has reason to be proud of its technology and determination to look for non-fossil alternatives చూస్తోంది in its energy planning లో. However, with rapid progress in technology in other renewable energy sources such as wind and solar power, the collapse of oil prices and the expansion in gas products as a viable and clean alternative, that promise రామైంది రోజు రోజుకి has dimmed, అది బాగా తగ్గిపోయింది అంటున్నాడు. ఇక్కడ అపాన్ క్రాసింగ్ ద రోడ్ కాదండి, వైల్ క్రాసింగ్ ద రోడ్ అనాలి అని నేర్చుకున్నాం. రెండవ దాంట్లో ఎర్రర్ ఏమీ కనిపించలేదు కాబట్టి నో ఎర్రర్కి వెళ్ళాం. థర్డ్ వన్లో అండ్ ఇమిగ్రెంట్ అంటారని ఇమిగ్రెంట్కి తేడా తెలుసుకున్నాం. ఇక్కడ ఏ ట్రెచరస్ జర్నీ అండి, రాత్రిపూట కొండ మీదకి ప్రయాణం అంటే ట్రెచరస్. ఇక్కడ స్టూపర్ అనే పదానికి సినానిమ్ స్లంబర్, స్లీప్ అని. సటల్ అనే పదానికి విచిత్రం అండి, డెలికేట్ అని, లైట్ అని రావాలి, కానీ అండర్ స్టేటెడ్ తీసుకున్నాం. సలన్కి ఆపోజిట్ కావాలన్నారు కాబట్టి అగ్రీబుల్ తీసుకున్నాం. సమ్మన్కి ఆపోజిట్ గా డిస్మిస్. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ద హెడ్ అంటే ఇమ్మీడియట్ గా, ఇన్స్టెంట్లీ అని తీసుకున్నాం, ఫస్ట్ ఆప్షన్. బీటే డెడ్ హార్స్ అంటే అయిపోయింది, దానివల్ల ఉపయోగం లేదని ఇంకా పిండేస్తున్నారు, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ఐ గేవ్ అప్ డ్రింక్స్ కాదు, ఐ గేవ్ అప్ డ్రింకింగ్ హ్యాబిట్ వదిలేసాను అంటున్నాడు. వితౌట్ సేయింగ్ గుడ్ బై లో ప్రిపోజిషన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ కనపడుతోంది కాబట్టి అది కరెక్ట్. ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ ఈస్ లైక్లీ టు కాజ్ హార్మ్ అంటే మెనాస్ అని నేర్చుకున్నాము. అలాగే దీన్ని ఏమన్నప్పుడు ఫియర్ ఉంటే దాన్ని ఫోబియా అంటాం, ఫోబిక్. బిలీవింగ్ ఫస్ట్ ఆప్షన్ BEREA VING. డిలిజెన్స్ DILIGENCE, డైనమిక్ గా ఉండడం. అయ్యా ఐ హావ్ టేకెన్ అవుట్ మై ఇయర్ బడ్స్, వై తీసుకున్నాం, జెడ్ తీసుకున్నాం, ఎక్స్ తీసుకున్నాం, సెకండ్ ఆప్షన్. సన్ రైజెస్ అన్నాం, జెడ్ YX తీసుకున్నాం, థర్డ్ ఆప్షన్. ఇక్కడ రోమ్ అనేటువంటిది V1 కాబట్టి ఈజ్ రోమర్ తీసుకున్నాం. ఇక్కడ వజ్ రావాలనుకున్నాం. ఇక్కడేమో సో ఫార్ అన్నాము, నాన్ ఫాసిల్ ఆల్టర్నేటివ్స్ అన్నాము, విత్ ద ర్యాపిడ్ ప్రోగ్రెస్ అన్నాము, అదర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అన్నాము, అండ్ ఫైనల్ గా దట్ ప్రామిస్ హ్యాజ్ డిమ్డ్ అని కూడా చెప్పాము. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ నెంబర్ 129 SSC CHSL Tier 1. Thank you very much.